ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సచిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియ భగవద్బంధువులారా, గత 14 రోజులుగా మనం నన్నయ్య గారి విరచితమైనటువంటి మహాభారతంలోని ఆది పర్వంలో తృతీయ ఆశ్వాసాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున యయాతి చరిత్రలో కచోపాఖ్యానము చెప్పుకొని ఆ తరువాత శర్మిష్ఠ చేత నూతిలోకి తోయబడినటువంటి దేవయాని యొక్క వృత్తాంతం, ఆ తరువాత ఆ నూతిలో పడి ఉన్నటువంటి దేవయానిని యయాతి చూడటం, ఆమెతో సంభాషించటం చెప్పుకుంటూ ఉన్నాం. ఆమె తనను పరిచయం చేసుకుంది. మహాత్మా యయాతి మహారాజా, నేను దేవయాని అనేటువంటి పేరు గలదాన్ని ఏమరుపాటు కారణంగా ఈ నూతిలో పడి పైకి రాకుండా ఉన్నాను, పైకి రాలేకపోతున్నాను, కాబట్టి నన్ను పైకి తీసి రక్షించు అని మాట్లాడితే అప్పుడు ఆ బ్రాహ్మణ కన్య పట్ల దయగలగాడివై ఆ యొక్క యయాతి మహారాజు జలధి విలోల వీచి విలసత్కలకాంచి సమంచితావనీతల వహన క్షమంబైన దక్షిణ హస్తమున తదున్నమద్గళ దుర్ఘర్మవారి క్రమ కరాబ్జము బట్టి నూతిలో వెలువడ కోమలిందిగిచే విశ్రుత కీర్తి యయాతి ప్రీతితో. అద్భుతమైనటువంటి సమాసభూయిష్టంగా ఉన్నది ఈ పద్యం చూడండి. ప్రసిద్ధమైనటువంటి కీర్తి గల యయాతి సముద్రం యొక్క చెలించే తరంగాలనేటువంటి మధురమైనటువంటి ధ్వని కలిగినటువంటి వడ్డాణంతో కూడినటువంటి ధరణీతలాన్ని వహించే శక్తి కలిగినటువంటి తన కుడి చేతితో పైకెత్తాడు. ఎవరిని? దేవయానిని. ఆమె ఎట్లా ఉందిట? ఆ దేవయాని జారుతున్న అధికమైనటువంటి చెమట బిందువులతో అందమైనది, పద్మము వంటి చెయ్యి కలిగినటువంటి దాని యొక్క చెయ్యి పట్టుకొని నూతి నుండి పైకి వచ్చేటట్టుగా ప్రేమగా పైకి తీశాడు. ఇక్కడ వృత్యనుప్రాసాలంకారం వేశాడు, రూపకాలంకారం ఉంది. యయాతి దేవయాని యొక్క చేతిని పట్టుకోవడం ముందు జరగబోతున్నటువంటి పాణిగ్రహణాన్ని సూచిస్తోంది. ఒక అమ్మాయిని బయటికి లాగాలంటే చేయి పట్టుకోవాలిగా. కుడి చేతితో పట్టుకున్నాడు పైగా. ఎందుకని? కుడి చేతి బలంగా ఉంటుంది ఎవరికైనా. దేవయాని యొక్క హస్తం చెమట బిందువులతో తడిసి ఉండటం వల్ల పద్మంగా ఇక్కడ ఉపమానం వేశారు, రూపించారు. యయాతి కుడి చేయి ఎలాంటిది? సమస్త భూభారాన్ని వహించగలిగినటువంటిది. కాబట్టి దిగ్గజం యొక్క తొండం వలె ఉన్నదని భావించడానికి వీలున్నటువంటి హస్త శబ్దం వాడాడు. హస్తంలో నుంచే హస్తి అంటే ఏనుగు కదా. దేవయానిలో ఉదయించినటువంటి అభిలాష వల్ల కలిగినటువంటి సాత్వికమైనటువంటి భావోదయంగా హస్తం మీద స్వేదాన్ని నన్నయ్య గారు వర్ణించి ధ్వనింపజేశారు. అది కరగ్రహణం చేత పరిపుష్టి చెందింది. ఆ తరువాత ఈ విధంగా దేవయానిని ఆ బావి నుండి పైకి తీసి యయాతి మహారాజు తన పట్టణానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ దేవయాని కూడా శర్మిష్ఠ తనకు చేసినటువంటి కీడు వల్ల, అవమానం వల్ల చాలా దుఃఖిస్తూ
తన్ను వెతుకుతూ వస్తున్నది ఒక ఆమె, ఘూర్ణిక. ఆ తండ్రి ఇంట్లో ఉంటుంది ఆమె. ఆ ఘూర్ణిక అనేటువంటి పేరు గల దాన్ని చూసింది. ఎత్తుకుంటూ వచ్చింది ఘూర్ణిక. ఎంతసేపటికి గురువుగారు అమ్మాయి రాకపోయేసరికి. అప్పుడు అన్నది దేవయాని, ఓ ఘూర్ణిక, నేను వృషపర్వుడి యొక్క పట్టణంలో ప్రవేశించడానికి ఎంత మాత్రం అంగీకరించను. శర్మిష్ఠ వల్ల నేను పొందినటువంటి అవమానం నా తండ్రికి చెప్పు అని పంపించింది. ఘూర్ణిక కూడా వేగంగా వెళ్ళి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా శుక్రాచార్యుడికి చెప్పింది. శుక్రుడు కూడా తక్షణమే వచ్చాడు కూతురు దగ్గరికి. కోపం చేత తిరుగుడు పడినటువంటి, కన్నీటితో నిండినటువంటి నేత్రాలు కలిగినటువంటి తన కూతురైనటువంటి దేవయాని చూచి ఈ విధంగా అన్నాడు. అనుపమనియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడ కరంబధికుడండ్రు తత్వ విధిజ్ఞుల్. అమ్మాయి, సాటి లేనటువంటి నియమాలతో, గొప్ప దక్షిణలతో వేల కొద్ది యజ్ఞాలు చేసిన వాళ్ళకంటే కూడా కోపం లేనివాడే మిక్కిలి గొప్పవాడని పరమార్థం తెలిసిన వాళ్ళు చెప్తారు. అంటే ఎన్ని యజ్ఞాలు చేసినా కోపం గనక జయించకపోతే ప్రయోజనం లేదుట. అందుకని కోపం జయించిన వాడే ఈ యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళకంటే గొప్పవాడు. నన్నయ్య గారు సూక్తుల్లో ఇదొకటి. అలిగిన అలుగక ఎగ్గులు వలిగిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ వలుకగా బర్ణము వడి ఎడదలపకయున్న తడె చూవే ధర్మజ్ఞుడిలం. మరొక సూక్తిది. ఇతరులు కోపిస్తే మనం కోపించకుండా, ఇతరులు నిందావాక్యాలు పలికితే మళ్ళీ వాటిని మనం విననట్లే మారు పలకకుండా ఉండడం, అవమానం పొంది కూడా హృదయంలో బాధపడకుండా ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే భూమి యందు ధర్మాన్ని ఎరిగినటువంటి వాడమ్మా. కాబట్టి బుద్ధిమంతులకి కోపాన్ని పొందడం తగదు. అంటే కోపం మంచిదని పొగడడం యుక్తం కాదు. శర్మిష్ఠ రాజుగారమ్మాయి, వయస్సులో చిన్నది. దాంతో ఏంటమ్మా అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఏదో చిన్నపిల్ల, ఆ చిన్నపిల్ల చేసినటువంటి చేష్టకి నువ్వు ఇంత జ్ఞానం కలిగిందానివి నువ్వు లెక్క చేయొచ్చా? ఇంటికి రా అని శుక్రుడు అనగానే దేవయాని కడునను రక్తియు నేర్పును గడకయు కలవారి నుర్రగ కడవగ నెగ్గుల్వడివడు వివేక శూన్యుల కడ నుండెడునంత కంటే కష్టము కలదే. నాన్నగారు మిక్కిలి అనురాగం, నేర్పు, పూనిక కలిగినటువంటి వాడిని లక్ష్య పెట్టకుండా హద్దులు మీరేటట్టుగా నిందలు పలికేటటువంటి జ్ఞానహీనుల వద్ద నివసించడం కంటే నీచమైనటువంటి పని ఇంకా వేరేదైనా ఉందా తండ్రి అని అడిగింది. ఈ వృషపర్వుడి పట్టణంలో నేను ప్రవేశించడానికి అంగీకరించను, మరి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని దేవయాని అనగానే శుక్రుడు దిగులు పడిపోయి, అమ్మా నాకు నీవే దిక్కు తల్లి, నీతో నేను కూడా వస్తానని కూతుర్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా గూఢచారుల వాళ్ళు తెలుసుకొని రాక్షసరాజు అయినటువంటి వృషపర్వుడు హుటాహుటిగా శుక్రాచార్యుడి వద్దకు వచ్చి పాద నమస్కారం చేసి ఈ విధంగా అన్నాడు. దేవతలన్ జయించుచు అతి స్థిర సంపదలన్ త్వదీయ విద్యా విభవంబు పెంపునన దానవులుద్ధతులైరి కాని నాడి వనరాశిలో చొరరే ఇంతకు అంతకు కోపులైన అద్దేవతాకినీపతుల దివ్య నిశాత మహాయుధాహతి. మహాత్మా గురువర్య, నీ యొక్క విద్యా మహత్యం వల్ల, గొప్పతనం వల్ల సమస్త దేవతలను జయిస్తూ
మిక్కిలి స్థిరమైనటువంటి సంపదలతోటి మా రాక్షసులు గర్వం కలవాళ్ళై యముడి కోపం వంటి కోపం కలవారైనటువంటి ఆ దేవతా సేనాపతుల యొక్క దివ్యమైన వాడి అయినటువంటి గొప్ప ఆయుధాల యొక్క దెబ్బల చేత ఈ సముద్రంలో ఎప్పుడో దూరి ఉండేవాళ్ళు పారిపోయి. ఏంటి మీ యొక్క రక్షణ లేకపోతే, అంటే మీ దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని విద్య లేకపోతే మేమంతా ఎప్పుడో సముద్రంలో దూరి దాక్కోవాల్సి వచ్చేది మా రాక్షసులంతా. అంటే ఆ యొక్క దేవతల దెబ్బకు మేమంతా మరణించి ఉండేవాళ్ళం. ఇంతకున్నంతకు కోపులు అని ఒక ప్రయోగం చేశారు. ఇక్కడ ఛేకానుప్రాసం ఉంది. వృషపర్వుడు చెప్పిందంతా సత్యమే. శుక్రుడి యొక్క మృత సంజీవిని విద్య లేకపోతే దేవతలు ఏనాడో రాక్షసులను చంపి ఉండేవాళ్ళు. లేకపోతే భయంతో రాక్షసులు సముద్రంలో దాక్కుని ఉండేవాళ్లే కదా. ఈ పద్యంలో అర్థవ్యక్తి అనేటువంటి శబ్దగుణం కూడా పోషించారు నన్నయ్య గారు. వారణఘోటక భాండాగారంబులు మొదలుగా గగల ధనములతో సూరినుత ఇందరము నీవారకములుగాగ మమ్ము వగవము బుద్ధిన్. మహాత్మా, ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వాటితోటి ఉన్నటువంటి ధనాలతోటి ఈ రాక్షసులందరం కూడా మీ యొక్క సొమ్ములుగానే మీ మనస్సునందు భావించండి స్వామి. మేమంతా మీ వాళ్ళమే, మా సొమ్ము మీదే, మా ధనం మీదే, మా రాజ్యం మీదే అని అన్నాడు. ఇక శర్మిష్ఠ దాసిగా దేవయానిని కొలవటం అనేటువంటి కథ చెబుతున్నాడు మనకి నన్నయ్య గారు. మహాత్మా, మీ కుమార్తె అయినటువంటి ఈ దేవయానికి ఏది ఇష్టమో ఏది ప్రియమో దాన్ని నేను ఇప్పుడే ఇస్తాను అని వృషపర్వుడు పలకగానే దేవయాని సంతోషపడి, అట్లా అయితే మహారాజా, మీ కూతురు శర్మిష్ఠ తన యొక్క 1000 మంది కన్యలతోటి నాకు దాసి కావాలి, ఇది నాకు ఇష్టం, దీనిని నాకు ఇవ్వాలి మీరు అన్నది. వృషపర్వుడు తక్షణమే తన కూతురైన శర్మిష్ఠను పిలిపించాడు. 1000 మంది కన్యలతో దేవయానికి దాసిగా ఉండమన్నాడు. గురువైనటువంటి శుక్రుడికి మనఃప్రీతి గావించాడు. ఎందుకని ఆయన మనఃప్రీతి? కూతురు దుఃఖపడితే ఆయన చూడలేడు కాబట్టి కూతురికి సంతోషం కలిగింది, అందువల్ల శుక్రుడు కూడా సంతోషపడ్డాడు. శర్మిష్ఠ కూడా తండ్రి యొక్క వాక్యాలను అనుసరించి తన 1000 మంది కన్యలతో ఎల్లప్పుడూ దేవయానిని సేవిస్తూ ఉన్నది. ఇంతకుముందు ఆభిజాత్యం ఉంది ఆమెకి, కానీ ఇక్కడ తండ్రి మాట ఒకటి, తన యొక్క వంశం నిలబడాలి, తన తండ్రి తన వాళ్ళంతా రక్షింపబడాలి, అందుకని తాను త్యాగానికి పూనుకుంది. అలనాడు చవన మహర్షిని కూడా సుకన్యాదేవి తన తండ్రి, తన రాజ్యం, తన ప్రజల కోసం ముసలివాడైనటువంటి చవన మహర్షిని వివాహం చేసుకుంది. గుడ్డివాడు, పైగా తానే దర్భలతో పొడిస్తే గుడ్డివాడైనాడు. అది మహాత్ముల యొక్క లక్షణం. ఈ అమ్మాయి కూడా అట్లానే తన వాళ్ళ కోసం, తన తండ్రి మాట కోసం సరేనన్నది. ఆ తరువాత ఒక రోజున ఈ దేవయాని, శర్మిష్ఠ మొదలైనటువంటి చెల్లులంతా సంతోషంతో సేవిస్తూ ఉండగా, తనకు వైభవం చక్కగా ఒప్పుతూ ఉండగా, పూర్వం వాళ్ళు వెళ్ళినటువంటి అడవికే క్రీడించే కుతూహలంతో వెళ్ళింది. చూడండి, పూర్వం అడవికి వెళ్ళినప్పుడు రాచకూతురైనటువంటి శర్మిష్ఠకి అధిక వైభవం ఉంది. ఇప్పుడు ఆమె దేవయానికి దాసి అవ్వటం వల్ల దేవయానికి అధికమైన వైభవం ఉంది, తారుమారైంది. ఈ విధంగా వెళ్ళి ఆవనంలో చెలికెత్తలైనటువంటి కన్యలు, తాను పూలు కోస్తూ నిర్మలమైనటువంటి నీటి ప్రవాహంతో ప్రకాశించే ఒక కొండ నది పక్కన కొత్తగా వికసించినటువంటి పూలతోటి
స్వాదువులైనటువంటి మృదువైనటువంటి మొగ్గల యొక్క సమూహంతో నిండి ఉన్నటువంటి తియ్య మామిడి చెట్లు, గోరంట చెట్లు, పొగడ చెట్లు, అశోక వృక్షాలు, మద్ది చెట్లు, వీటి యొక్క నీడల చేత చల్లనైనటువంటి ఇసుక తిన్నెల మీద తమకిష్టమైనటువంటి వేడుకలతోటి ఉన్నటువంటి సమయంలో ఒక విశేషం జరిగింది. వీళ్ళంతా ఈ విధంగా విహరిస్తూ ఆ పూలన్నీ కోసి చక్కగా మాలలు కట్టి ఆడుకుంటున్న వేళ ఆ పూల యొక్క సుగంధాన్ని వాయుదేవుడు దూతగా తీసుకువెళ్ళి ఆ అడవిలో వేట విహారం కోసం వచ్చినటువంటి యయాతి మహారాజు దగ్గరికి వెళ్ళిందిట. ఆ వాసన దూతగా వెళ్ళిందిట. ఎంత అద్భుతంగా రాశాడో చూడండి. ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి దేవయాని మొదలైనటువంటి స్త్రీలు ఆ రాజకుమారుడైనటువంటి యయాతి మీద మొదట చెంచలాలైనటువంటి నేత్రాల నుండి వెలువడే చూపులనే పద్మదళాలు నిండేటట్టుగా చల్లారు. ఆ తరువాత కొత్త పూలమాలలు మొదలైనటువంటి అలంకారాల చేత అతడిని ప్రీతిగా పూజించారు. దేశానికి మహారాజు ఆయన, కూడా క్షత్రియుడు పైగా, అందువల్ల ఆయన్ని చక్కగా పూజించారు. యయాతి వాళ్ళ దగ్గరికి రాగానే ఆ స్త్రీలు మొట్టమొదట తమ యొక్క చూపులను ప్రసరింపజేశారు. ఆ తరువాత పుష్పమయాలైనటువంటి అలంకారాల చేత పూజించారని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ యయాతి కూడా అలసిపోయి ఉన్నాడు. అప్పటిదాకా వేటకు తిరిగి సుఖంగా కూర్చున్నాడు. అంతకుముందే కొన్నాళ్ల క్రితం నూతి నుండి బయటకు తీసినప్పుడు దేవయానిని ఎరిగి ఉన్నవాడు కావటం వల్ల అధికమైన రూపంతో, సౌందర్యంతో, గుణాలతోటి ఒప్పుతూ ఉన్నటువంటి శర్మిష్ఠ ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. అంతకుముందు శర్మిష్ఠ చూడలేదు ఆయన, శర్మిష్ఠని ఇప్పుడే చూశాడు. అప్పుడు అడిగాడు, మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు, మీ కులగోత్రాలు, పేరులు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి అని అడిగాడు. అప్పుడు దేవయాని యయాతితో మాట్లాడింది. ఇక్కడ యయాతి శర్మిష్ఠను ఇప్పుడే మొట్టమొదటిసారి చూశాడు. ప్రథమ దర్శనంలోనే ఆమె యొక్క సౌందర్యం వల్ల ఆకర్షింపబడ్డాడు. ఆమెను ఒక్కదాన్ని గురించే అడగటం యుక్తంగా ఉండదని అందరి గురించి అడిగాడు. చూడండి, దేవయాని అంటున్నది, నన్ను మున్న ఎరుంగుదు ఇన్నాతి నాకు దాసి వృషపర్వుడను మహాదానవేంద్రుకన్య నా యొద్దనెప్పుడు కదలకుండుననక మరి దీని శర్మిష్ఠయండ్రు జనులు. ఎంత అభిజాత్యంతో చెప్పిందో చూడండి ఆ అమ్మాయి గురించి. పాపరహితుడైన ఓ యయాతి మహారాజా, నీవు నన్ను గురించి ఇంతకు ముందే తెలుసుకొని ఉన్నావు. ఈమె నాకు సేవకురాలు. నువ్వు అడుగుతున్నావే ఈ అమ్మాయి వృషపర్వుడు అనేటువంటి పేరు కలిగినటువంటి గొప్ప రాక్షసరాజు కూతురు. నా దగ్గరే ఎప్పుడు విడవకుండా సేవ చేస్తూ ఉంటుంది. ఇక ఈమెని ప్రజలు శర్మిష్ఠ అంటారు. ఇక్కడ దేవయాని తన గొప్పదనం ప్రదర్శించుకోవటం కోసం రాక్షసరాజు కుమార్తెను దాసి అని చెప్పింది. శర్మిష్ఠ తనంతట తాను పరిచయం చేసుకుంటే మహాదానవేంద్రుడి యొక్క కూతురుగా చెప్పుకునేది. అందువల్ల దేవయాని తానే చొరవ తీసుకొని ఆ రాజకూతురు తన దాసి అని. అంటే దాసి అంటే ఏంటి? తన పెళ్లి తాను చేసుకునే స్వతంత్రం లేనటువంటిది అని స్పష్టం చేసింది. నిగ్రహమేది నన్ను ధరణీ ప్రభ కూపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగా ఉన్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాగ్రము వట్టితిగాన మున్ను పాణిగ్రహణంబు చేసితది
నీ ఎడ విస్మృతి పొంద పాడియే. మహారాజా, సూర్యుడి యొక్క కాంతి వంటి కాంతి కలిగినటువంటి వాడా, ఓ రాజశ్రేష్ఠుడా, నాకు కలిగినటువంటి చెర నశించేటట్టుగా, అంటే నేను బావిలో పడి ఉన్నప్పుడు నన్ను ఆ బావిలో నుండి బయటికి తీసినప్పుడే సూర్యుడి యొక్క సాక్షిగా నీ దీర్ఘమైనటువంటి కుడి చేతితో నా కుడి ముంజేతిని గ్రహించావు. కాబట్టి ఇంతకు ముందే నన్ను పెళ్లి చేసుకున్నట్టే. ఎందుకని? పాణిగ్రహణం చేసావు కాబట్టి. పూర్వం పాణిగ్రహమే ఉండేది. ఆ తర్వాత జీలకర్ర బెల్లం, ఈ మంగళసూత్రాలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి తప్ప మొదట్లో మనం మాయాబజార్లో కూడా చూస్తే పాణిపీడ, దాన్నే కర్రపీడనం లేకపోతే పాదపీడనం, ఈ రెండు ఆ ఘటోత్కచుడు ఆ ఘట్టంలో మాయా శశిరేఖ మనందరికి గుర్తుందిగా. ఆ విషయం నీ హృదయంలో మర్చిపోవటం న్యాయంగా ఉందా? నన్ను నీ కుడి చేయి పట్టుకొని, నా కుడి చేయి పట్టుకొని బయటికి లాగావు. అప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టే. నువ్వు మర్చిపోతే ఎట్లా ఉంటున్నది? ఇక్కడ నిగ్రహము అంటే అదుపులో ఉండటం. నిగ్రహమేది అని సంబోధించింది కదా. ఇంద్రియ నిగ్రహాదులలో ఈ అర్థం సరిపోతుంది. శర్మిష్ఠ దేవయానిని శిక్షించుకోందు కోసం ఆమెను నూతిలో దోసింది. అంతేగా, కోపంతో బావిలో దోసేసి వెళ్ళిపోయింది రాజకుమార్తెను అనేటువంటి ఒక ఆభిజాత్యంతో. అది ఒక చెరలాగా ఉంది ఆమెకి. అంతేగా, యయాతి పైకి తీయటం వల్ల ఆమెకు ఆ శిక్ష తొలగింది. ఈ పద్యంలో దేవయాని యొక్క గడసరితనం మరొకసారి స్పష్టమవుతుంది. యయాతి శర్మిష్ఠ యొక్క అతిశయ రూపలావణ్య సౌందర్యాన్ని చూశాడు, ఆకర్షితుడైనాడు. అంతకుముందు దేవయాన్ని చూశాడు, కానీ ఆమె పట్ల ఆసక్తుడు కాల. ఎందుకని? బ్రాహ్మణ పుత్రిక ఆమె. అందులో శుక్రాచార్యుడు అంటే మామూలు వాడు కాదు, రాక్షసుల గురువు, మహాతప సంపన్నుడు. ఆయన కూతురు జోలికి పోతే శపిస్తాడని భయం. అంతకంటే అతిశయించినటువంటి రూపలావణ్యాలు శర్మిష్ఠకు ఉన్నాయని ఇక్కడ మనకు అర్థమవుతోంది. యయాతి చూపుల్లోని యొక్క మర్మాన్ని, ఆమెను గురించి తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షని ఈ దేవయాని పసిగట్టింది. మహా తెలివైంది. మనస్సులో కోరిక కలిగితే వివాహమైనట్లే అని దేవయాని భావం. ఎందుకని? ఇంతకుముందు చూపించింది ఆ భావాన్ని. కచుడితో ఆమె ఆ విధంగానే పేర్కొంది. ఇప్పుడు యయాతి శర్మిష్ఠ మీద ఆసక్తి కలిగి ఉండటం వల్ల అది కూడా వివాహానికి దారితీసే అవకాశం ఉన్నది. తానుండగా తన దాసి అయినటువంటి శర్మిష్ఠ మీద యయాతి ఆసక్తిని ప్రదర్శించడం ఆమె భరించలేకపోయింది. అందుకే తనకు యయాతికి అంతకుముందే పాణిగ్రహణం అయిపోయిందని మనోధర్మాన్ని ఇక్కడ ప్రతిపాదించింది. యయాతిని తానే దక్కించుకోవాలని భావించింది. ఈ విధంగా ఆత్మాభిమానాన్ని శర్మిష్ఠ ముందు నిలుపుకోవడం కోసం యయాతిని వివాహమాడే నిర్ణయాన్ని మెరుపులాగా తీసుకోవడంలో ఆమె యొక్క గడుసరితనం, సజ్జస్ఫూర్తి, చాకచక్యం అన్నీ కూడా వెల్లడవుతున్నాయి. నన్నయ్య గారి శిల్పంతో తీర్చిదిద్దినటువంటి పాత్రలలో దేవయాని ఒకటి. ఇక్కడ ఉక్తి వైచిత్ర్యంతో కూడుకున్నటువంటి పృథక్ పదత్వం గల ఈ రచన మాధుర్యగుణ విశిష్టమైంది. అభిలాషను ధ్వనింపజేయడంలో మాధుర్యం మహనీయం కదా. నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి ఈ కన్యలందరూ దివిజ కన్యలతో నెనయైన వారు నీకు ఉన్నతి ప్రీతి సేయగ నృపోత్తమ వాసవు బోలి లీలతో నిన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడును. ఓ మహారాజా, నహుషపుత్రుడైనటువంటి ఓ యయాతి మహారాజా, నన్ను పెళ్లాడి సుందరాంగి అయినటువంటి శర్మిష్ఠ మొదలైనటువంటి దేవకన్యలతో సరిసమానమైన లావణ్యం కలిగినటువంటి ఈ కన్యలతో నీకు గౌరవంతో ప్రియం చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు నువ్వు ఇంద్రుణ్ణి పోలి
విలాసంతో మానవ లోకంలోకి సంబంధించిన పెక్కు భోగాలు అనుభవించు అని దేవయాని పలుకగా దానికి జవాబు చెబుతున్నాడు. అయితే ఇక్కడ వ్యాఖ్యానం చూద్దాం. తనను గనక పెళ్లి చేసుకుంటే దేవకన్యలతో సాటి వచ్చే శర్మిష్ఠాది కన్యలందరూ యయాతిని సేవించి ఆయనకు ప్రీతి కలిగిస్తారని చెప్పడంలో దేవయాని యొక్క గడసరితనం మరొకసారి కనిపిస్తుంది. శర్మిష్ఠ మీద నీకు మక్కువ ఉంటే ముందు నన్ను వివాహమాడాలని సూచిస్తోంది. అయినా తాను రాణిగా, శర్మిష్ఠ దాసిగా మాత్రమే యయాతికి సేవలందించగలదని వ్యంగ్యంగా నిర్దేశిస్తున్నది. ఈ పద్యంలోని మాధుర్య గుణం, రసభావానుగుణం అద్భుతంగా ఉంటుంది. అప్పుడు యయాతి అంటున్నాడు, దేవయాని, క్షత్రియుల యొక్క కూతుళ్ళని బ్రాహ్మణులు పెళ్లాడుతారు, కానీ అధర్మంగా క్షత్రియులు విప్రుల యొక్క కన్యలను పెళ్లాడుతారా? నీ మాటలు ధర్మానికి వ్యతిరేక్తాలుగా ఉన్నాయి. అదీగాకుండా అన్ని వర్ణాల యొక్క ఆశ్రమాల యొక్క ధర్మాలు సంకీర్ణం కాకుండా కాపాడుతాడన్నటువంటి రాజు, అటువంటి రాజులైనటువంటి నేను ఇటువంటి అధర్మానికి పాల్పడితే, అంగీకరిస్తే లోక వ్యాపారం వ్యత్యస్తమైపోతుంది కదా. ఇది క్షత్రియుడు పలకవలసినటువంటి ఉచితమైనటువంటి మాట. అంటే బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను పెండ్లాడారు, చాలామందే ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోపాముద్రాదేవిని కూడా అగస్త్యుడు పెళ్లాడాడు, ఆమె కూడా క్షత్రియకాంతే. అలాగే సుకన్యాదేవి క్షత్రియకాంత, చవన మహర్షి పెండ్లాడాడు, ఇంకా అనేక మంది పెండ్లాడారు. కానీ బ్రాహ్మణ కన్యలని క్షత్రియులు పెళ్లి చేసుకోకూడదు, అది తప్పు. దానివల్ల వర్ణాశ్రమ ధర్మాల యొక్క ధర్మం సంకీర్ణం అవుతుంది. అలా సంకీర్ణంగా కాపాడాల్సినటువంటి రాజునైనటువంటి నేనే గనక అధర్మానికి పాల్పడితే లోక వ్యాపారం పాడైపోదా అన్నాడు. అప్పుడు ఆమె అన్నది, ఆమె తెలివి తక్కువదా, వెలయగా ధర్మాధర్మంబులు నడుపుచు నిఖిల లోక పూజ్యుండై నిర్మలుడగు శుక్రుడు పంచిన అలగు భుజ నను వివాహమగుదేయని. గొప్ప పరాక్రమం కలిగినటువంటి మహారాజా ప్రసిద్ధమయ్యేటట్లుగా ధర్మాన్ని అధర్మాన్ని నిర్ణయిస్తూ సకల లోకాలకు పూజనీయుడైనటువంటి పాపరహితుడైనటువంటి నా తండ్రి శుక్రాచార్యుడు ఆజ్ఞాపిస్తే నన్ను పెళ్లాడతావా? మా నాన్న గనక ఆజ్ఞాపిస్తే అప్పుడు నన్ను పెళ్లాడతావా అని దేవయాని అన్నది. అంటే శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది కదా. ధర్మార్థ నిర్ణయం శాస్త్ర ప్రకారం చేయబడుతుంది లోకంలో సహజంగా. ఇక్కడ శాస్త్రకారుడు వంటి శుక్రాచార్యుడిని ప్రమాణంగా ప్రతిపాదిస్తున్నది దేవయాని. శుక్రుడు రాక్షసులకు ఆచార్యుడు, అతడు చెప్పింది ధర్మవిరుద్ధంగా ఉండదని లోకులు విశ్వసిస్తారు. శుక్రుడు దేవయాని యొక్క అభిమతానికి విరుద్ధమైనటువంటి ధర్మం చెప్పడు, ఎందుకని కూతురు మీద ప్రేమ కాబట్టి. ఆచార్య ప్రమాణం చూపి తన అభిమతాన్ని తీర్చుకోదలచడంలో దేవయాని యొక్క గడుసురితనం మరొకసారి ఇక్కడ ప్రకటితమవుతోంది. మహాముని అయినటువంటి ఆ శుక్రుడు వచ్చి ఈ వివాహం ధర్మానికి విరుద్ధం కాదని చెప్పితే నిన్ను పెళ్లాడతానన్నాడు యయాతి. తప్పదు కదా మరి అని ఒక అడ్డం పొల్ల వేశాడు. వెంటనే దేవయాని తండ్రిని పిలిపించింది అక్కడికి. తన దివ్య తేజమున అవ్వనమెల్ల వెలుంగుచుండవచ్చెను భృగునందనుడు నిజనందనకు ప్రియమునరింపగదలచి దాని యొద్దకు ప్రీతితోన్.
అట్లాంటి వాడు శుక్రాచార్యుడు. దేవతా సంబంధమైన కాంతి చేత ఆ అడవి అంతా ప్రకాశిస్తూ ఉండగా భృగునందనుడైనటువంటి శుక్రుడు తన కూతురైనటువంటి దేవయానికి ప్రీతి చేయదలచి ప్రేమతో ఆమె దగ్గరకు వచ్చాడు. రాజైనటువంటి యయాతి మిక్కిలి వేగిరిపాటుతో లేచాడు. నిలబడి తపస్సు యొక్క శక్తి యందు బ్రహ్మతో సమానుడైనటువంటి ఆ శుక్రాచార్యుడికి అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేశాడు. ఈ పద్యం యయాతి మహారాజుకి గురువుల పట్ల ఉండే భక్తిని సూచిస్తుంది. ఇందులో అతి అనేటువంటి విశేషణాలు వ్యంజకాలుగా కనిపిస్తాయి మనకి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.